లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే అలాంటి దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులే లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్లో బయటపడిన నర్సింగ్ కాలేజ్ స్కామ్ మరో మలుపు తిరిగింది. సిబిఐ అధికారులే లంచాలు తీసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు సిబిఐ అధికారులతో పాటు 22 మంది ఇతర వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. అందులో కొందరిని అరెస్టు చేసినట్టు సిబిఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లో కొన్ని రోజుల క్రితం నర్సింగ్ కాలేజీల కుంభకోణం వెలుగు చూసింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతుండగా రాష్ట్రంలోని మరిన్ని కాలేజీలో తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ స్కామ్ దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ సిబిఐ బృందంలో సిబిఐ అధికారులతో పాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, పట్వార్లు, ఇతర సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. అయితే నర్సింగ్ కాలేజీలో తనిఖీలు చేసేందుకు వెళ్లి ఈ సిబిఐ టీం భారీగా లంచాలు తీసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చాయి. నర్సింగ్ కాలేజ్ కుంభకోణంలో తమ పాత్ర లేదని అనుకూలంగా తీర్పు కోసం ఆయా కాలేజీలు సిబిఐ అధికారులకు లంచాలు ముట్టజెప్పినట్టు సమాచారం అందింది. ఒక్కో కాలేజీ నుంచి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకున్నారని, వాటిని సిబిఐ అధికారులు పంచుకున్నారనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీంలో సభ్యులుగా ఉన్న నర్సింగ్ అధికారికి 50,000, పట్వారీలకు 20,000 అందినట్లు విషయం బయటకు వచ్చింది. దీంతో సిబిఐ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కీలక విషయాలను సేకరించారు. ఈ క్రమంలోనే సిబిఐ టీంలో ఉన్న అధికారులపై మెరుపు దాడులు జరిపి పలువురిని రెడ్ హ్యాండర్ గా పట్టుకున్నారు. అందులో సిబిఐ డిప్యూటీ ఎస్పీతో పాటు మధ్యప్రదేశ్కి చెందిన 2 ఇన్స్పెక్టర్లు, మరో 22 మందిపై సిబిఐ కేసులు పెట్టింది. 8 నర్సింగ్ కాలేజీల డైరెక్టర్లు, చైర్పర్సన్లు, కాలేజ్ సిబ్బంది, మధ్యవర్తుల పైన ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. అవినీతికి పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదనే విషయం తాజా కేసుతో రుజువవుతుందని సిబిఐ అధికారి ప్రతినిధి విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.